కల్తీ లిక్కర్ వ్యవహారంపైన సిబిఐ విచారణ జరపాలని విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలోని లిక్కర్ వ్యవహారంపై పలు వ్యాఖ్యలు చేశారు. ఎక్కడ కల్తీ లిక్కర్ వ్యవహారం వెలుగు చూసినా అందులో నిందితులంతా టీడీపీ నాయకులే ఉంటున్నారని ఆమె అన్నారు. అందుకే లిక్కర్ షాపులు, బెల్ట్ షాపులు ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించకుండా చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారని ఆరోపించారు. ఆధారాలతోటి సహా అడ్డంగా దొరికిన మీడియాను అడ్డం పెట్టుకుని తమ పార్టీపై నిందితులు మోపడం జరుగుతుందని మేయర్ భాగ్యలక్ష్మి ఫైర్ అయ్యారు. ఫ్యాక్టరీలే ఏకంగా ఇది ఏదో కల్తీ సారాలు అలా కాదు, కల్తీ మద్యమే. అసలు ఎంత దారుణంగా ఈరోజు తయారవుతుంది ఆంధ్ర రాష్ట్రము. ఎన్ని రకాలుగా వీళ్ళు జోబులు నింపుకోవటానికి, వీళ్ళ ఆస్తుల్ని పెంచుకోవడానికి, వీళ్ళు ప్రజల ప్రాణాలని పణంగా పెట్టి ఇన్ని రకాలైన దందాలు చేస్తున్నారు ఈ టీడీపీ నాయకులు అన్నది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోన ప్రజలకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇంత పెద్ద ఎత్తున కల్తీ మద్యం ఫ్యాక్టరీలే బయటపడుతుంటే అసలు నిమ్మకి నీరెత్తినట్టు చంద్రబాబు నాయుడు గారు ఏమీ ఆంధ్ర రాష్ట్రంలో ఏమీ జరగనట్టు తమ్మిని బిమ్మిని చేస్తూ ఈరోజు టీడీపీ నాయకులు కానీ, కూటమి నాయకులు కానీ, అలాగే ఎల్లో మీడియా కానీ ఏ రకంగా ఈరోజు తయారవుతున్నారు ఆంధ్ర రాష్ట్రంలో అన్నది మనం అందరం చూస్తున్నాం. ఇంత పెద్ద ఎత్తున కల్తీ మద్యం బయటపడితే అసలు ఏమీ జరగనట్టు, ఎక్కడ ఎలాంటి న్యూసు లేకుండా వీళ్ళంత జాగ్రత్త పడుతున్నారు. అసలు రాష్ట్రంలోన ఇంత పెద్ద ఎత్తున కల్తీ మద్యం బయటపడితే చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు బయటకు వచ్చి ఒక్క మాట కూడా మాట్లాడట్లే.